SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఎందుకండి ఇన్ని డిఫరెంట్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ సినిమాలో వర్క్ చేశారు? ప్రొడ్యూసర్ రోల్ తీసుకున్నారు, డైరెక్టర్ రోల్ తీసుకున్నారు, రైటర్ రోల్ తీసుకున్నారు. వాట్ ఫ్యాసినేట్స్ యూ మోర్? అంటే ఇంకా ఏం చేయాలన్నది మీ యాక్చువల్ డ్రీమ్ ఏంటి? నేను రాసుకున్న ఎన్నో కథలు చెప్పే అవకాశం వేరే ప్రొడ్యూసరు వేరే డైరెక్టర్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి నేనే ప్రొడ్యూసర్ అయితే నేను రాసుకున్న కథలు చెప్పే అవకాశాలు పెరుగుతాయని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ విచ్ రైట్. ఐ వాంట్ టు టెల్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ విచ్ ఐ లవ్ అండ్ ఐ లైక్ అండ్ ఐ రెడ్ త్రూ మై ప్రొడక్షన్. సో నేను రైటర్గా ప్రొడ్యూస్ చేద్దాం అనేది నాకు బాగా ఇష్టమైన ప్రస్తుతం అది ఆ మూడ్లో ఉన్నా. రేపొద్దున ఇంకో మూడ్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అట్లా. టుడేస్ డెసిషన్ ఇస్ దట్, నాట్ టుడేస్, దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అదే సార్, ఈ మూమెంట్లో మీరు ఆస్వాదించేది రైటింగ్ స్కిల్స్. రైటింగ్ అనేది ఎప్పుడు రైటింగ్ అనేది నేను రాయటం మొదలైన నాకు పెన్ను పెట్టి ఆల్ రాయటం అనేది ఏదో రాస్తూనే ఉన్నా. ఇప్పుడు నేనంటే ప్రొడ్యూసర్గా నాకు కొంత మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన. మెచ్యూరిటీ కమ్స్ ఫ్రమ్ అవగాహన వచ్చింది ప్రొడక్షన్ మీద, బిజినెస్ మీద, పబ్లిసిటీ మీద. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్ విచ్ ఐ రైట్. దిల్ రాజు గారు ట్రోల్ కూడా చేయొచ్చు, అరే నీ కథలు నువ్వు తప్ప ఎవడో ప్రొడ్యూస్ చేయడం కూడా ట్రోల్ చేయొచ్చు. ఇట్స్ ఫైన్. ఎందుకంటే మీరు దాన్ని ఐ ఎంజాయ్. దిల్ రాజు గారి ఇన్ హౌస్ ప్రొడక్షన్లో మీరు కూడా ఒక ఇన్ హౌస్ రైటర్, చాలా సినిమాలు రాశారు. ఎస్పెషల్లీ ఒక మీడియం ఆఫ్ ట్రస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఎంత స్ట్రాంగ్ ఉందంటే దాని వెనకాల ఆ ట్రస్ట్కి రీచ్ అవ్వడానికి ఏ ఐడియా వర్కౌట్ అయిందండి? బికాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడొచ్చింది, అసోసియేషన్ ఎలా కొనసాగింది మీకు దిల్ రాజు గారికి? భద్రా సినిమా నుంచి నాకు ఆయనతో పరిచయం అండి. ఎప్పుడు కూడా ఒక ఐడియా వర్కౌట్ అవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది తాత్కాలికమైన ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అవుతుంది. ఎందుకంటే ఇంకోసారి ఆ ఐడియా ఫెయిల్ అయితే ఇంకో రెండో ఐడియా వీడి దగ్గర పస అయిపోయిందిరా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది వర్కౌట్ అయితే సూపర్ రా వీడియో, ఆ తర్వాత చెప్పింది వర్కౌట్ అయితే వీడి దగ్గర పస అయిపోయింది అనుకోవచ్చు, ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మీద నమ్మకం అనేది ఆ వ్యక్తి యొక్క ప్యాషన్, కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ వాట్ హీఈస్ వర్కింగ్ ఫర్ మీద ఉంటుంది. నాకు ఆయనకి ఉన్న, నేను కష్టపడి నిజాయితీగా సినిమా యొక్క శ్రేయస్సు కోసమే వాదిస్తాను, రాస్తాను, డిస్కస్ చేస్తాను, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను అని ఆయనకు విపరీతమైన నమ్మకం నా మీద. అలాగే నాకు ఆయన మీద సినిమా, మంచి సినిమా అంటే మీనింగ్ఫుల్, గుడ్, హెల్దీ ఫిలిం అనేది ఆయన కాన్సెప్ట్. ఆ సినిమా ఆ మీనింగ్ఫుల్, హెల్దీ ఫిలిం చేయడం కోసం ఆయన నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని నాకు నమ్మకం. అలాగే ఆయన దగ్గర చాలామంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళ నమ్మకం. సో ఆ బాండ్ అలా ఎక్కువ సంవత్సరాల పాటు నడుస్తుంది. ఫస్ట్ మీ అసోసియేషన్ భద్రా నుంచే స్టార్ట్ అయిందా? దానికంటే ముందు కూడా మీకు పరిచయాలు? లేదు, అప్పుడైనా నేను చూసేవాడిని. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్, పక్క పీక్స్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్, ఆది, ఈడియట్ అవి చేసేవారు. అప్పుడు నేను కూడా కొత్త, నాకు అంత పరిచయం లేదు. నేను ఫస్ట్లో నా కెరీర్ స్టార్ట్ అయిన 1 or 2 yearsలో నుంచి ఆయనకి థర్డ్ ఫిల్మ్ భద్ర. అంతకుముందు దిల్లు ఆర్య చేశారు. భద్రా నుంచి జాయిన్ హ్యాండ్స్ అండ్ లాంగ్ జర్నీ. మీరు షూటింగ్ సెట్స్కి వస్తూ ఉంటారా అండి? రెగ్యులర్గా నేను ఏ సినిమా చేసినా షూటింగ్ సెట్లో ఉంటాను. భద్రా సినిమా అప్పుడు నన్ను ఏమైనా చూసారా మీరు? అవును, తెలుసు నాకు. మరి తర్వాత ఎందుకు తగ్గించారు? ఆ రేడియో మిర్చిలో జాబ్, అప్పుడు చదువుకోవడం. నేను అసలు మీడియాలోకి వచ్చిందే పెళ్లి తర్వాత. సో చదువు కంటిన్యూ చేయడం, విజయవాడ నుంచి రావడం కష్టం అవడం. పెద్ద ప్రోగ్రామ్ అదే. అవును, భద్రా సినిమాలో కూడా నాకు బాగా గుర్తు, ఎంఎస్సీ చేస్తున్నాను అప్పుడు. సో పీజీ చేసేటప్పుడు ఎగ్జామ్స్కి షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చదువుకుంటుంటే రవితేజ గారు ఏడిపించారు పుస్తకాలు తీసుకొని. ఇంట్లో సెట్ మొత్తం నాన్నకం కూడా ఆ సీన్ చేయడం, మళ్ళీ అందులోకి వెళ్ళి చదువుకుంటూ ఉండడం, ఆయన వచ్చి ఏడిపించేవారు. నాకు బాగా గుర్తు, చాలా ఎంజాయ్ చేసిన సీన్స్లో అదొకటి. చాలా 15 days చేసాం అక్కడ ఆ హౌస్లో కదా, మన పద్మనాభన్ గారు, మురళీమోహన్ గారు. చాలా మంచి టైం అది. ఫస్ట్ సాంగ్లో ఉంటాను, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉంటాను. క్లైమాక్స్ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ సీన్.
అసలు వాళ్ళిద్దరిని కలిపిందే నేను సార్. చాలా నాకు బాగా ఇష్టం ఆ సినిమా, చాలా ఇష్టం. సరే, ఇప్పుడు సినిమాకి పనిచేయడం ఒకలా ఉంటుందా, వెబ్ సిరీస్కి పనిచేయడం ఒకలా ఉంటుందా అన్నది డిఫరెన్స్ నేను అడగను, కానీ బట్ డెఫినెట్లీ ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క యూఎస్పీ అనేది ఉంటుంది. 100%. సో వాట్ ఈస్ దట్ విచ్ యూఎస్పీ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ వెబ్ సిరీస్? ఎందుకు వెబ్ సిరీస్ ఆర్ మోర్ క్లికింగ్ ఆన్ దీస్ డేస్? అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్తున్నా, అమ్మమ్మ కథలు వినాలన్నా ఒళ్ళో పడుకొని మా పక్కలో పడుకుని, నాటకం చూడాలన్నా, సినిమా చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా, సీరియల్ చూడాలన్నా, ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలన్నా, యూట్యూబ్ షార్ట్ చూడాలన్నా, ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం ఒక్కటే ప్రధానం. ఇంట్రెస్ట్ సస్టైన్ చేయాలి. సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడానికి ఒకప్పుడు టైం ఎక్కువ ఉండేది, ఆడియన్స్కి పేషెంట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పేషెన్స్ లెవెల్స్ తగ్గినాయి, ఎందుకంటే దే హ్యావ్ అదర్ రెవెన్యూస్. మీకు ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్స్ ఉంటుంది, ఒక జోక్ ఉంటుంది, లేకపోతే ఒక గ్లామర్ పార్ట్ ఉంటుంది. దాన్ని మనకు బోర్ కొట్టింది అనుకోండి, వేలుతో తోస్తే మళ్ళీ మన జీవితంలో కనబడుతుంది ఆ రీల్. అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తాం, లేకపోతే వీఆర్ జస్ట్ ఇంపేషెంట్ టు జస్ట్ స్వైప్ దట్ అప్. సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం అనేది చాలా పెద్ద స్కిల్, చాలా పెద్ద టాస్క్. సో సినిమాలో ఒకప్పుడు 2 గంటల సినిమా అంటే ఒక పాట, ఒక ఫైటు, ఒక కామెడీ సీను, మధ్యలో ఏదో కథ సీను, అలా అలా వస్తూ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు ఓహో ఇదే ఆ సినిమా అని తాయితీగా చూసేవాళ్ళు, తాపీగా. ఇప్పుడు ఆ తాపీతనం పోయింది. ఇఫ్ యు ఆర్ నాట్ హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, పీపుల్ ఆర్ జస్ట్ లెటింగ్ ఇట్ గో అండ్ కమింగ్ అవుట్. ఇది సినిమాకి సంబంధించి. సేమ్ పాయింట్ వెబ్ సిరీస్లకు కూడా. వెబ్ సిరీస్లకి ఏంటంటే 30 మినిట్స్, ఒకప్పుడు 45 మినిట్స్, 1 hour 10 minutes ఉండేది ఒక్కొక్క ఎపిసోడ్. ఇప్పుడు దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ 30 minutes, 35 minutes. అంతకంటే హోల్డ్ చేయలేకపోతున్నాం ఇంట్రెస్ట్ అంటున్నారు. సో వెబ్ సిరీస్ రాసేప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎన్ ఎపిసోడ్ ఓపెన్స్, వీ నీడ్ టు ఓపెన్ ఇట్ యాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇట్స్ కాల్డ్ ఎ కోల్డ్ ఓపెన్. కోల్డ్ ఓపెన్తో ఓపెన్ చేయాలి అంటే ఇంట్రెస్టింగ్గా, చాలా చిల్లింగ్ ఏదో ఉండాలి, అదేదో ఉందిరా అని చూడాలి. చివరికి వచ్చేప్పుడు 35th minute వచ్చేటప్పటికి వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లిఫ్ హ్యాంగర్. ద పేర్ క్లిఫ్ హ్యాంగర్ అంటే అమ్మని నెక్స్ట్ ఏంటి, రే పెట్టు అమ్మ కాఫీ తాగుతా పెట్టే ఇంకో నెక్స్ట్ అనిపించాలి, వెంటనే పెట్టాలి, లేకపోతే క్యాచ్. క్లిఫ్ హ్యాంగర్, కోల్డ్ ఓపెన్ క్లిఫ్ హ్యాంగర్ ఉండటం ప్రధానమైన ఇష్యూ. ఓకే, ఈ 30 minutes అది చాలా బాగా రాయాలంటే. సినిమాలో ఓపెనింగ్, మిడ్, ఎండ్ ఎలా ఉంటుందో దీనికి ఓపెనింగ్, మిడ్, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలంటే ఇది ఫిక్స్ అవ్వాలి. 30 minutes అవ్వటం వల్ల మధ్యలో ఇంకొక హై ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వెన్ యూఆర్ మేకింగ్ వెబ్ సిరీస్, యువర్ ఆడియన్స్ ఆర్ సీయింగ్ ఎట్ హోమ్ ఆర్ యువర్ ఆడియన్స్ ఆర్ ట్రావెలింగ్. బస్సులో చూడొచ్చు, ట్రైన్లో చూడొచ్చు, ఫ్లైట్లో చూడొచ్చు, ఇంట్లో చూడొచ్చు. హీఈస్ నాట్ ఇన్ ఏ థియేటర్ వేర్ యూఆర్ ప్యాకింగ్ హిమ్ విత్ సమ్ టైం క్యాప్సూల్. 3 గంటల టైం క్యాప్సూల్లో పెట్టట్లేదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసం ఒకటే వ్యక్తి కథ చెప్పాలంటే కథదు. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని తయారు చేసాం అనుకోండి, ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ, ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ, ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఆర్క్ ఉంటే, ఒక 4-5 క్యారెక్టర్లను పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ క్యారెక్టర్ కథ చెప్తూ బోర్ కొట్టినప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. అరే వీడి పరిస్థితి వెళ్తుంటారు, వాడి పరిస్థితి ఏమైందిరా అంటే ఇంకో క్యారెక్టర్ వచ్చింది. అమ్మని అమ్మ, 1వ క్యారెక్టర్ 2వ క్యారెక్టర్ కథ పూర్తి చేయకుండా 3వ క్యారెక్టర్, వాడి సంగతి ఏమైంది? అప్పుడు ఆ క్లిఫ్ హ్యాంగర్లో తగులుతుంటాడు. ఇప్పుడేమో ఇక్కడ వదిలేసినాడు, ఇట్లా తయారయ్యాడా, అరే పెట్టురా నెక్స్ట్ ఎపిసోడ్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూయింగ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేస్తూ ఉంటే వెబ్ సిరీస్ రైటింగ్ తేలికవుతుంది. అంటే అలా చేస్తే ఆడియన్స్ని హోల్డ్ చేయొచ్చు మనం. సో ఇన్ని క్యారెక్టర్లు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ రాయడం చాలా కష్టపడాలి. చాలా ఎక్కువ పాటలు, ఫైట్లు, కామెడీ బిట్లు ఉండవు కదా. సో ఇట్ ఈజ్ క్వైట్ ఎ జాబ్. వీ కెన్ హ్యావ్ టు రైట్ వెరీ ఆథెంటికల్లీ, వెరీ సీరియస్ నోట్. అది కష్టపడాలి. సినిమా కూడా ఇప్పుడు అలా అయింది.